టీడీపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత అవకాశం రాకపోయిన కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి స్పందన రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. గత 13 ఏళ్లుగా కడప లాంటి క్లిష్టమైన జిల్లాల్లో టీడీపీ కోసం కష్టపడ్డాను. వైసీపీ బలంగా ఉన్న సమయంలో కూడా పార్టీని వదల్లేదు. ఎన్నో రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత ఒత్తిళ్లు ఎదుర్కొంటూ పార్టీ జెండాను మోసానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, గతంలో తనకు రాజ్యసభ అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఇది పెద్ద నిరాశగా మిగిలిపోయిందని కూడా వ్యాఖ్యానించారు. అయితే పదవి రాకపోయినా పార్టీ కోసం, కార్యకర్తల కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక శ్రీనివాసులు రెడ్డి మాత్రమే కాదు, రాష్ట్రంలోని మరికొందరు సీనియర్ నేతలు కూడా రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డట్లయితే తెలుస్తోంది. కూటమి రాజకీయాలు, సామాజిక సమీకరణాలు, జనసేనకు సీట్లు కేటాయించడం వంటి కారణాలతో కొందరు సీనియర్లకు ఈసారి అవకాశం దక్కలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామాలతో టీడీపీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కీలక నేతలు, మంత్రులు అసంతృప్తి నాయకులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని, నామినేటెడ్ పదవుల్లో సీనియర్స్ కు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కడప నేత శ్రీనివాసులు రెడ్డిని కూడా ప్రత్యేకంగా కలిసి మాట్లాడేందుకు పార్టీ పెద్దలను పంపినట్లు కూడా సమాచారం.